ఇక్కడ ఆటిజం అనేది ట్రీట్ చేయగలిగితే ఒక లైఫ్ని మనం రీక్రియేట్ చేసినట్టు. ఇండియాలో ఆటిజం కేసెస్ పెరగడానికి మేజర్ రీజన్ ఏదంటారు? మెడిసిన్స్ అనేటువంటిది ఒక వ్యాపారంగా మారిపోయి విపరీతంగా మెడిసిన్స్ బయట అవైలబుల్ దొరికేసి మన లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాయి. ఆ డిస్టర్బెన్సెస్ ఈ రోజు మన రిజల్ట్ కారణం. ఒక హెల్తీ ప్రెగ్నెన్సీకి మనం పక్కన పెట్టేసి అన్హెల్తీ ప్రెగ్నెన్సీ అంటే కనుక మెడికేటెడ్ ప్రెగ్నెన్సీలోకి వెళ్తాం. ఇప్పుడు నేను పిల్లలు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకో పిల్లని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? చాలా మంది ఆటిజం కేసెస్లో మదర్ ఒకరే రెస్పాన్సిబుల్ అనుకుంటారు, కానీ ఫాదర్ కూడా 50% ఈక్వల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆటిజం ADHD. ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న కప్పులు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడు డిటెక్ట్ చేయగలుగుతారు ఆటిజం ఉందని? సో ఇటువంటి కండిషన్లో మన దగ్గరికి వచ్చేసరికి ఆ బాబుకి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ వెనకాల ఉన్నటువంటి రూట్ కాజెస్ అయితే ఉంటాయో, పేరెంట్స్ ఆటిజం డయాగ్నోస్ అయిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సిన పనులు ఏంటి? ఈ రూట్లో ఏం ప్రాబ్లం లేదు, ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం లేదు, ఇద్దరు పేరెంట్స్కి ఏం ప్రాబ్లం లేదంటే హైపర్ యాక్టివిటీ అనేది ADHDగా మారదు. ఆటిజం గిఫ్ట్ అనుకోవచ్చా లేకపోతే డిఫరెన్స్ అనుకోవచ్చా? కొంతమంది పిల్లలు మొబైల్ ఉంటేనే తిన్నాం, టీవీ ఆన్ చేస్తేనే తిన్నాం. సేమ్ ఇదే పిల్లల కంప్లైంట్ స్కూల్లో అటెన్షన్ ఇవ్వట్లేదు, ఇది కూడా ఒక సింప్టమ్ అంటారు. నాకు ఆకలి అయినా సరే అట్లే ఉంటా, బట్ మొబైల్ ఇస్తే తింటా. తల్లి ఏం చేస్తుంది?